ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన్ మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు కానీ యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. స్పష్టంగా అర్థం